సెవెంత్ వన్ నాలెడ్జబుల్ మైండ్. సెవెంత్ ఏంటి? నాలెడ్జ్ మైండ్ అంటాం. నాలెడ్జబుల్ మైండ్, బాగా జ్ఞానం సంపాదించుకోండి. సెవెంత్ బాన్ పీపుల్ అయితే పుస్తకాలు బాగా చదవండి, బాగా జ్ఞానం ఉండాలి. మీకు విలువ అదే, గౌరవం అదే, మీకు ఇచ్చే గుర్తింపు అదే, సొసైటీలో మీకు ఉండేటువంటి స్టేటస్ సింబల్ అదే. ఒక సింబల్, స్టేటస్ సింబల్ కావాలి కదా, ఒక స్టేటస్ కావాలి కదా మనకంటూ, ఒక ఐడెంటిటీ కావాలి కదా నీకు. నువ్వు ఎట్లా ఐడెంటిటీ కావాలి అంటే, సిక్స్త్ బాన్ పీపుల్ ఉన్నారు, వెరీ పవర్ఫుల్ రా, ఆ పేరు తెచ్చుకో, ఇక నీకు తిరుగులేదు దానికి. దాన్ని ఓడించలేరు. ఇవన్నీ ఓడిపోయిన సిచ్యువేషన్స్ అన్నమాట. నీ లైఫ్లో నువ్వు ఎప్పుడు ఓడిపోవద్దు అనుకుంటే ఇక్కడ ఉండు, ఈ పాయింట్లో ఉండు, ఈ జోన్లో ఉండు, ఈ సెంటర్లో ఉండు. నువ్వు ఈ యొక్క స్టేషన్ నుంచి లైఫ్ను రన్ చేసుకో. ఈ ప్లేస్ నుంచి లైఫ్ను రన్ చేస్తావంటే నీకు తిరుగులేదు, నేను ఓడించలేరు వాళ్ళు. ఇప్పుడు 7 బోర్న్ పీపుల్ ఉన్నారు, వారు నాలెడ్జ్ని ఎక్కువగా సంపాదించుకున్నట్లయితే వారిని ఓడించడం ఎవరి తరం కాదు, మీ తరం కాదు, అంతే. అది యూనిక్ అనమాట. దట్ ఇస్ ఎ యూనిక్ టాలెంట్ అంటారు దాన్ని. నీకు టాలెంట్ ఏముంటుంది లోపల? నాలెడ్జ్ ఉంటుంది. ప్యాషన్, థర్స్ట్ ఫర్ నాలెడ్జ్, ప్యాషన్ ఫర్ నాలెడ్జ్ అనమాట. ఓకే, ట్రస్ట్ ద నాలెడ్జ్ టు అచీవ్ యువర్ లైఫ్. 7 బోర్న్ పీపుల్. 8 బోర్న్ సక్సెస్ మైండ్. ఏంటిది అది? సక్సెస్ మైండ్. నీది 8 అనుకో అంటే 17 బోర్న్ పీపుల్, 17 బోర్న్ పీపుల్ అండ్ 26 బోర్న్ పీపుల్. సెకండ్ 8th డేట్ బోర్న్ పీపుల్ సక్సెస్ దృష్టి పెట్టుకోవాలి. గెలుపు ఇంపార్టెంట్. ఎట్లా గెలిచావు డజన్ మ్యాటర్, అదంతా ఎవరు పట్టించుకుంటాడు, అదంతా నీ ఇష్టం చూసి సిబిఐ ఎంక్వైరీలు, సిఐడి ఎంక్వైరీలు వేస్తారేది నీ మీద, ఎవరు పట్టించుకోరు నాన్న. వెదర్ యూ సక్సెడ్ ఆర్ నాట్, గంతే చూసుకో. సక్సెస్ గా అంతే, అన్ని ఫాలో అవుతాయి నీ వెనుక. ఇప్పటి వరకు మన రాష్ట్రాన్ని పాలించిన వాళ్ళు అత్యధిక శాతం ఈ డేట్లో ఉన్న వాళ్ళే ముఖ్యమంత్రులు చాలా మంది. ఇప్పుడున్న కేసీఆర్ కూడా ఈ దీనికి సంబంధించిన వాళ్ళే, 17 బోర్న్ పర్సన్. రాజశేఖర రెడ్డి కూడా సేమ్ ఈ దీనికి సంబంధించిన వాళ్ళే. అట్లా చాలా మంది ముఖ్యమంత్రులంతా, మన పిఎంలు, చాలా మంది మంత్రులంతా కూడా సక్సెస్ రేట్లో తిరిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా మట్టుకి వరల్డ్లో కూడా, మనకి ప్రపంచవ్యాప్తంగా కూడా సైంటిస్టులు, ఫిలాసఫర్స్, లేకుంటే రిలీజియన్స్ పీపుల్, లేకపోతే పొలిటీషియన్స్ పీపుల్, లేకుంటే ప్రొఫెషన్లో టాప్ మోస్ట్ పీపుల్ అండ్ సోషల్ సర్వీస్ ఓరియంటెడ్ పీపుల్, హ్యూమానిటేరియన్ పీపుల్, ఎవరిని తీసుకున్నా సరే మనము ఈ మైండ్ సెట్ కలిగి ఉన్నారు. అంటే 8th బోర్న్ పీపుల్ అంతా సక్సెస్ఫుల్ జోన్. ఒకటే సూత్రం పెట్టుకుంటారు వాళ్ళు, గెలవాలా అంతే. సక్సెస్ ఈజ్ రైట్, సక్సెస్ ఈజ్ ఎవ్రీథింగ్, సక్సెస్ ఈజ్ పర్ఫెక్ట్, సక్సెస్ ఈజ్ ఓన్లీ గాడ్. వాళ్ళ దృష్టిలో సక్సెస్ ఈజ్ గాడ్, సక్సెస్ ఈజ్ లైఫ్. దీన్ని లైఫ్గా చేయమంటున్నాను నేను. నీ లైఫ్ గోల్ ఏంటి అంటే, ఫస్ట్ నువ్వు నీ లైఫ్ను రన్ చేయాలి కదా. ఎక్కడి నుంచి రన్ చేయాలి? సక్సెస్ నుంచి రన్ చేయి. నువ్వు ముందు టార్గెట్ ఏం చేయాలి, గోల్ ఏం పెట్టుకోవాలి, నీ టార్గెట్ ఏమై ఉండాలి? సక్సెస్ నీ టార్గెట్ అయి ఉండాలి, సక్సెస్ నీ గోల్ అయి ఉండాలి. ఇప్పుడు నువ్వు గెలుస్తావు. ఈ సక్సెస్ మంత్రం నీ దగ్గర ఉంటే, ఎట్లా సక్సెస్ కావాలి గురుజీ అడగకు, నీకు సహజంగానే వస్తుంది లోపలికి వెళ్ళి. నువ్వు 8th బార్న్ కదా, నేను విజయం పొందాలి అని నిద్ర మానేసి కూర్చుని తెల్లందాకా. కొద్ది అన్నం తక్కువ తిని, నీరు కొద్ది తక్కువ తాగు, ఎవరిని గలవకి ఎక్కువగా కూర్చో ఒంటరిగా, ఊకి థింక్ చేయి, నేను ఎట్లా గెలవాలి, ఒకటే క్వశ్చన్, ఓన్లీ క్వశ్చన్ పెట్టుకుని ముంగట, ఎలా గెలవాలంతే. ఐ వాంట్ టు విన్, ఐ వాంట్ సక్సెస్ అనుకుంటే కూర్చో. నీ బ్రెయిన్ మెల్లగా ఓపెన్ అవుతుంది. ఎట్లాగా సూర్యుని చూసినప్పుడు లోటస్ ఎట్లా ఓపెన్ అవుతుంది, ఎట్లాగా సన్ఫ్లవర్ ఎట్లా ఓపెన్ అవుతుంది, నీ క్వశ్చన్కి నీ బ్రెయిన్ మొత్తం ఓపెన్ అవుతుంది. ఇందులో ట్రెజర్ చాలా ఉంది మన బ్రెయిన్లలో. దాన్ని ఎప్పుడు ఉపయోగిస్తే కదా మనం, ఒకసారి ఉపయోగించి చూడండి. ట్రెమెండస్ బ్రెయిన్ ఇది, దీన్ని ట్రస్ట్ చేయండి. వన్స్ యూ ట్రస్ట్ యువర్ బ్రెయిన్, యూ నెవర్ గెట్ ద ఫెయిల్యూర్. ట్రస్ట్ యువర్ బ్రెయిన్, యూ ఆల్వేస్ గెట్ ద సక్సెస్. యువర్ బ్రెయిన్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ దాన్ ది గాడ్. భగవంతుడి కంటే శక్తివంతమైన ఒకటి ఉంది భూమి మీద అంటే ఈ బ్రెయినే. చాలా పవర్ఫుల్ అది. భగవంతుడు కూడా అందరు ఇది సృష్టించిన తర్వాత పరమాత్మ కూడా ఓడిపోయాడు. గాడ్ ఆల్సో ఫెయిల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద బ్రెయిన్ వన్స్ హీ క్రియేటెడ్ ఇట్. అది గుర్తుంచుకోవాలి మనం. ఎందుకంటే ఇప్పటికీ భగవంతుడు చదువుతారు, నన్ను నమ్ముర కొడుక అంటున్నాడు ఆడ. ఇది సృష్టించడానికే కదా ప్రాబ్లం అయినకు, అవునా కాదు? అంటే ఇది ఎంత ఇండివిజువాలిటీ కలిగి ఉంది, ఎంత ఫ్రీడమ్ ఓరియంటెడ్, ఎంత స్పిరిట్ ఓరియంటెడ్, ఎంత ఫ్రీ ఓరియంటెడ్, ఇది ఎంత ఫిలాసఫికల్గా ఉంది, ఎంత సైంటిఫిక్గా ఉంది, ఎంత మిస్టరీగా ఉంది, ఎంత హిస్టరీ కలిగి ఉంది. అసలు దీన్ని డాటా చూసివంటే నీకు పిచ్చి లేస్తుంది, అవునా కాదు? ఈ భూమికి ఎగ్జాక్ట్లీగా 7 రౌండ్స్ తిరుగుతుంది తెలుసా. మన బ్రెయిన్ తీగ తీస్తే, మన బ్రెయిన్ ఒక తీగలాగా, ఒక వైర్ లాగా తీస్తే సైంటిఫిక్గా ఎగ్జాక్ట్గా భూమికి 7 రౌండ్స్ వస్తాయి. అంతది ఎంత చిన్నగా చేసిరు.
చిన్న బాక్స్ పెట్టేసింది పరమాత్మ అంతే. ఓకేనా? ఈ బాక్స్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది, దీన్ని నమ్ముకోండి పైకి వస్తారంటున్నాను. దేన్ని నమ్మకండి, దీన్ని నమ్మండి. ప్రతి ప్రాబ్లంకి ఇదే సొల్యూషన్, ట్రబుల్కి ఇదే సొల్యూషన్, ఓకే, లాస్కి ఇదే సొల్యూషన్, గెయిన్కి ఇదే సొల్యూషన్. ఏదైనా సరే లైఫ్లో మీరు ఒకటి ఫేస్ చేస్తున్నారా, ఈ ప్రపంచం మొత్తానికి సొల్యూషన్ ఈ తలకాయ, ఈ బ్రెయిన్ అన్నమాట. యూ హ్యావ్ ది బ్రెయిన్, సో బీ కాన్ఫిడెంట్. ప్రాబ్లం రాగానే అనుకోవాలి, ఎస్ ఐ హ్యావ్ ద బ్రెయిన్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం, ఐ హ్యావ్ ద బ్రెయిన్. ఇది ఈ సక్సెస్ఫుల్ పీపుల్ నమ్ముకునే సూత్రం అది బేసిక్గా. కానీ మీరు కూడా నమ్ముకోండి, దట్ విల్ వర్క్ ఫర్ యూ ఆల్సో. తక్కిన డేట్లో బాగున్న పీపుల్ కూడా బ్రెయిన్ ఇంపార్టెంట్. నీ బ్రెయిన్లో మంత్ర డిఫరెంట్ అంతే. కొంతమందికి నాలెడ్జ్, కొంతమందికి అక్కడ సక్సెస్, కొంతమందికి మనీ, కొంతమందికి నేమ్ అండ్ ఫేమ్, కొంతమందికి థాట్, కొంతమందికి యాక్షన్, కొంతమందికి వర్డ్. అందరూ సేమ్ ప్యాషన్ కలిగి ఉండాలి. ఇప్పుడు లాస్ట్ మంత్ర ఏంటి అని చెప్తే నైన్త్ వన్ ఏంటి అంటే యూనిక్ మైండ్. ఏమంటారు దాన్ని? యూనిక్ మైండ్. ఐఎమ్ సంథింగ్ స్పెషల్. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఫీలింగ్ డెవలప్ చేసుకో, ఐఎమ్ సంథింగ్ స్పెషల్. నేను స్పెషల్గా చేయాలి, యూనిక్గా చేయాలి. మాట్లాడితే యూనిక్, ఆలోచిస్తే యూనిక్, యాక్షన్ చేస్తే యూనిక్, లివింగ్ లైఫ్ స్టైల్ యూనిక్, డ్రెస్సింగ్ యూనిక్, ఎవ్రీథింగ్ షుడ్ బి యూనిక్. యూనిక్ మైండ్కి మనం చక్కని పేరు కూడా పెట్టవచ్చు. దానికి ఒక స్పెషల్ మైండ్ అంతే, మైండ్ సెట్. స్పెషల్ మైండ్ సెట్ అంటే పీస్ మేకర్ అంటారు వీరు. న్యాచురల్గా పీస్ క్రియేట్ చేస్తారు ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు. 9th పీపుల్ వాళ్ళకి ఇష్టమైతే ప్రాణం ఇస్తారు. ఫ్రెండ్షిప్ వీళ్ళతో చేయాలి, బాగుంటుంది. 9 born పీపుల్తో ఫ్రెండ్షిప్ చేస్తే చాలా బాగుంటుంది వీళ్ళ ఫ్రెండ్షిప్, స్వీట్గా ఉంటుంది. కొద్దిగా తేడా వచ్చిందనుకో చాలా హాట్గా ఉంటుంది. ఓకేనా? అది కూడా మీరు కలిగి ఉండండి. సో ఇక్కడ ఇప్పుడు 9 మైండ్ సెట్స్ ఉన్నాయి మీకు. ఇందులో ఈ జోన్కి అంటే ఎగ్జాక్ట్లీ సెంటర్ ప్లస్ నుంచి ఇది ఒకసారి రన్ చేసుకుని చూసుకోవచ్చు. ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుందాం. ఫస్ట్ డేట్ వర్డ్ మైండ్, సెకండ్ డేట్ థాట్ మైండ్, థర్డ్ యాక్షన్ మైండ్, ఫోర్త్ మనీ మైండ్, ఫిఫ్త్ నేమ్ మైండ్ ఫేమ్ మైండ్, సిక్స్త్ పవర్ మైండ్, అండ్ 7th నాలెడ్జబుల్ మైండ్, 8th సక్సెస్ఫుల్ మైండ్, 9th యూనిక్ మైండ్. ఇప్పుడు ఏ డేట్లో మీరు బాగున్నాయారో ఇందులో ఏదో ఒకటి వర్తిస్తాయి. తక్కినవి మీకు అవి ఉంటాయి కానీ అంత హైలైట్గా ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వర్డ్ మైండ్ కలిగి ఉన్నాడు అంటే ఫస్ట్ డేట్లో పుట్టారు ఒక వ్యక్తి. ఇప్పుడు వర్డ్ పవర్ ఎంత సంపాదించుకోవాలంటే 100%. అప్పుడు ఆ వ్యక్తిలో కూడా తక్కినటువంటి 8 డేట్స్ యొక్క క్వాలిటీస్ ఉంటాయి లోపల, బట్ అవి సప్రెసివ్ మోడ్లో ఉంటాయి. ఈ వర్డ్ అనేది ఎక్స్ప్రెసివ్ మోడ్లో ఉంటుంది. ఇప్పుడు అర్థమైంది కదా? నువ్వు దీంతో ఎక్కువ ఎక్స్ప్రెస్ కావాలి బయటకి అంటే వర్డ్తో ఎక్స్ప్రెస్ కావాలి. నువ్వు వర్డ్ని సంపాదించుకోవాలి. మాట మీద నిలబడతాడు ఈ వ్యక్తి. మాట అన్నాడంటే మర్చిపోడు, మాట అన్నాడంటే ప్రాణం పోయిన మార్చడు, ఈ మడమ తిప్పే గుణం లేనే లేదు. ఇట్లాంటి ఆ మాట మీద నువ్వు కొన్ని కోట్ల మందిని పాలించవచ్చు, ఈ ప్రపంచాన్ని మొత్తం పాలించవచ్చు. పాలించలేమా? పాలిస్తాం. ప్రపంచంలో అట్లా ఎంతో కొన్ని కోట్ల మంది ఉన్నారు. జస్ట్ వర్డ్ పవర్ అంతే. హిట్లర్కి ఏముంది నాయన? ఏమన్నా వాడు యుద్ధ భూమిలోకి వచ్చి యుద్ధం చేసిందా? జస్ట్ వర్డ్ అంతే. వాడు 4 పవర్ పెట్టి మొత్తం చెడిపేసింది. వాడు 2 దేశాలు కాదు కొన్ని వందల దేశాలను వణికించాడు, 3-4 దేశాలు సర్వనాశనం చేశాడు వాడు. జస్ట్ లాంగ్వేజ్ అంతే అని చెప్పేది. నీ లోపల కూడా ఒక టాలెంట్ ఉంటుంది. బాగా మాట్లాడగలుగుతావా? దాన్ని డెవలప్ చేయి. బాగా ఆలోచించగలుగుతావా? దాన్ని డెవలప్ చేసుకో. నువ్వు బాగా పని చేయగలుగుతావా? దాన్ని డెవలప్ చేసుకో. నీకు సక్సెస్ అంటే బాగా ఇష్టమా? దాన్ని డెవలప్ చేయి. నీకు ఏదో ఒకటి బాగా. ఇప్పుడు ఇందులో ఇవి తప్ప బ్రెయిన్లో ఇంకా వేరే యాక్టివిటీస్ ఏం లేవు. ఈ బ్రెయిన్ మెకానిజంలో ఇవి తప్ప ఏం లేవు అని చెప్పేది. దీనిలోనే ఏదో ఒక జోన్కి నువ్వు సంబంధించి ఉంటావు, ఏదో ఒక సబ్జెక్ట్ నువ్వు సంబంధించి ఉంటావు. ఏ సబ్జెక్ట్కి సంబంధించి లేవు అంటే ఇంకా నువ్వు లైఫ్ స్టార్ట్ చేయలేని అర్థం. ఇప్పుడు నీకు ఇలా ఏది లేదు అన్నా అనుకో, నేను చెప్తాను నాయన ఇంకా నువ్వు లైఫ్ స్టార్ట్ చేయలేదు. ముందు లైఫ్ స్టార్ట్ చేయి, అప్పుడు కదా నీకు ఒక లైఫ్ ఉంటే కదా ఇలా ఏదో ఒక జోన్కి వస్తావు. లైఫ్ లేనప్పుడు ఏ జోన్లోకి వస్తావు? ఏ జోన్కి రావు. సో ఒక లైఫ్ ఉండాలి నీకు అక్కడ. సో నీ లైఫ్ ఏంటి అనుకున్నప్పుడు నువ్వు ఆ లైఫ్ని ఎట్లా, లైఫ్ అనే వెహికల్ని ఏ స్టీరింగ్తో నువ్వు డ్రైవ్ చేయాలి, నువ్వు ఏ స్టీరింగ్ డ్రైవింగ్ నేర్చుకోవాలి అంటే ఇవి స్టీరింగ్స్ అన్నమాట. ఇప్పుడు
లివింగ్ లైఫ్ స్టైల్ అంటారు. ఏంటిది అది? లివింగ్. ఇప్పుడు మైండ్ సెట్ చెప్పాను మీకు. ఎస్ తండ్రి, అవును తండ్రి. ఓకే తండ్రి. యాక్షన్ మైండ్ అంటే మీ లైఫ్లో ప్లాన్ ఫస్ట్ యాక్షన్ ఓరియంటెడ్గా చేసుకోండి. ఏం పని చేయాలో నిర్ణయించుకోండి. పనిని ఎలా చేయాలో డిజైన్ చేసుకోండి అంతే. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు టీచర్ కావాలి. ఓకే, ఇప్పుడు టీచర్ అనేది ఒక పని. అది ఇప్పుడు నీ దృష్టిలో టీచర్ అన్న పనే, ప్రొఫెసర్ అన్న పనే, ముఖ్యమంత్రి అన్న పనే, ప్రధానమంత్రి అన్న పనే, సైంటిస్ట్ అన్న పనే, బెగ్గింగ్ అన్న పనే. అది ఒక పని. మనం ఇప్పుడు ఎట్లా చూస్తాం లైఫ్ అంటే ఒక పనిగా చూస్తాం అంతే. అన్నిటినీ పనిగా చూడాలి నువ్వు. ఇది పని. ఇప్పుడు ఈ పనిని ఎలా డిజైన్ చేసుకోవాలి? నా టైం పని ప్రకారమే ఫంక్షన్ కావాలి. నా హ్యాబిట్స్, నా అలవాట్లు పని ప్రకారం ఉండాలి. నా గుణాలు, లక్షణాలు, నా ప్రవర్తన, నా జీవన శైలి, నాకు సంబంధించిన ఇష్టాలు, అయిష్టాలు అన్ని పనికి అనుగుణంగా ఉండాలి. నీకు అనుగుణంగా పని మార్చుకోవద్దు, పనికి అనుగుణంగా నువ్వు ఉండాలి. అంటే నీ పని గోల్ పెట్టుకోమంటాం మేము. నువ్వు ఘనకార్యాలు చేయి, పెద్ద పెద్ద పనుల మీద టార్గెట్ చేయమంటాం. చిన్న చిన్న పనుల మీద దగ్గర సాటిస్ఫై కాకు, చిన్న పనులు అసలు చేయకు. ఎందుకంటే నువ్వు చిన్న పని చేస్తే ఓడిపోతావు జీవితంలో. నువ్వు పెద్ద పని చేయాలి. ఇప్పుడు నీకు పని లైఫ్ కాబట్టి, ఇక్కడ వర్క్ ఈజ్ లైఫ్ కాబట్టి, నీకు వర్క్ ఈజ్ లైఫ్ కాబట్టి నువ్వు ఇప్పుడు ఎట్లాంటి వర్క్ ఎన్నుకోవాలి? ప్రపంచంలో ఇక అంతకన్నా పెద్ద పని ఎవరికి సాధ్యం కాదు అనే విధంగా ఎన్నుకోవాలి నువ్వు. ఎస్, నేను అన్నిటికంటే అందరికంటే ఎక్కువ పని ఎన్నుకుంటాను, ఈ పని నా వల్లనే అవుతుంది, ఇంకెవరి వల్ల కాదు అనేటట్లు ఉండాలి ప్రపంచంలో. అట్లా ఎన్నుకోమంటాను నేను. అది ఏ పైనా సరే తండ్రి, ఎనీ వర్క్. ఒక ఉదయం లేచావు, ఈరోజు ఏం పని చేయాలో డిజైన్ చేసుకో అంతే. ఏ టైం ఏం చేయాలని కాదు, ఎన్ని పనులు చేయాలో డిజైన్ చేసుకో. టైం డిజైన్ చేయకు, నువ్వు ఓడిపోతావు. టైం పట్టించుకోకు, నువ్వు అసలే పట్టించుకోకు. వర్క్ డిజైన్ చేసుకో. ఈరోజు ఈ 4 పనులు చేస్తాను, డెఫినెట్ సక్సెస్ అవుతావు. నువ్వు డిజైన్ చేయాల్సిన వీటి కోసమే. ఇప్పుడు ఫస్ట్ వర్డ్ ఉన్నాడు, ఒక వ్యక్తి వర్డ్ గురించి ఉన్నాడు. ఈరోజు నేను ఏం చేయాలి? ఈ 4 మాటలు నిలబెట్టుకుంటాను. ఈ 4కి మాట ఇచ్చాను, ఈ నిలబెట్టుకుంటాను. నాకు నేను మాట ఇచ్చుకున్నాను, ఈ 4 వాక్యాలు కాపాడుకుంటాను. సంథింగ్ వర్డ్ మీదనే లైఫ్ని డిజైన్ చేయాలి మొత్తం. టైం ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. అందరికీ టైం సేమ్ ఉంటుంది. నీకు 24 గంటలే, నాకు 24 గంటలే. దాని టైం అవసరం లేదు ఇక్కడ. బట్ నీ యాక్షన్కి నా యాక్షన్కి తేడా చాలా ఉంటుంది. వర్డ్కి తేడా చాలా ఉంటుంది. థాట్కి చేంజ్ ఉంటుంది. ఇప్పుడు నీ యాక్షన్లో నువ్వేం చూసుకోవాలంటే 3 చూసుకోమంటున్నాం అంతే. నీ చేతిలో ఎంత టైం ఉంది, ఓకే, ఎంత మనీ ఉంది. నువ్వు ఇప్పుడు యాక్షన్ ఎట్లా డిజైన్ చేస్తావు? 3 రకాలుగా డిజైన్ చేస్తావు. యాజ్ పర్ ద టైం, యాజ్ పర్ ద మనీ, ఓకే, యాజ్ పర్ ద టైం, యాజ్ పర్ ద మనీ, యాజ్ పర్ ద ఎనర్జీ. అంటే అవసరం, అవకాశం, అవసరం, ఎనీథింగ్ ఎనర్జీ అంటారు దాన్ని. ఇప్పుడు ఈ 3 రకాలుగా ఇప్పుడు నీ వర్క్ని డిజైన్ చేయమంటాం. ఇప్పుడు నా చేత ఇంత శక్తి ఉంది, ఇంత డబ్బు ఉంది, ఇంత సమయం ఉంది. ఈ శక్తిని, ఈ డబ్బుని, ఈ సమయాన్ని నేను ఈ పని కోసం సద్వినియోగపరుచుకుంటే నా శక్తి పెరగాలి, డబ్బు పెరగాలి, నా సమయం ఆదా కావాలి, శక్తి ఏదైతే ఉందో పెరుగుతూ పోవాలి. నీ శక్తిని, నీ డబ్బును, నీ సమయాన్ని ఏది పెంచగలుగుతుందో, ఏది నీకు సమయానికి కూడా వాల్యుబుల్ ఉంటుంది. అవునా కదా? కొంతమంది 10 నిమిషాలు టైం కేటాయించి అంటే లక్షల రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. అవునా కాదు? ఒక సినీ హీరో, పెద్ద హీరో ఒక 10 సెకండ్ ఇలా కనబడడానికి వాడు కొన్ని కోట్లు ఇవ్వాలి ఆడ. ఇప్పుడు నీకు అర్థమైందా సమయం విలువ అంటే ఏందో? అట్లా సమయానికి కూడా వాల్యూ పెరగాలి. నేను చెప్పేది సెకండ్ యాక్షన్కి వాల్యూ పెరగాలి, నీ వర్డ్కి వాల్యూ పెరగాలి. నువ్వు ఏది చేసినా సరే దానికి వాల్యూ యాడెడ్ థింగ్స్ చేయమంటా. ఇప్పుడు పనికి విలువ రావాలి అంటే ఏం చేయాలి? నువ్వు ముందు పనిని, విలువైన పని ఎన్నుకోవాలి. విలువైన పని ఎన్నుకుంటే తక్కిన వాటన్నిటికీ విలువ వస్తాయి. విలువలేని పని చేస్తే తక్కినవన్నీ విలువ లేకుండా పోతాయి. చాలా మంది అంటుంటారు, గురూజీ నేను అన్ని విధాలుగా బెస్ట్, ఈ ఒక్క చిన్న తప్పని చేయడం వల్ల ఈ బెస్ట్ అంత ఈరోజు వరస్ట్ అంటున్నారు. ఎస్, నువ్వు 100 మంచి పనులు చేసి ఒక్క చెడ్డ పని చేసావంటే నువ్వు చెడ్డోడివే. హూ బాదర్ అబౌట్ యువర్ 100 గుడ్ థింగ్స్ ఆర్ 100 గుడ్ డీడ్స్. బాగా వినాలి. 100 మంచి పనులు చేసావు, ఓకే, ఒక్క చెడ్డ పని చేసావు, ఈక్వల్, అసలు క్లియర్. అది నువ్వు చెడ్డోడివే. ఒక్క చెడు 100 మంచి పనులను నాశనం చేసేస్తుంది. ఒక్క చెడు మాట, ఒక్క చెడు ఆలోచన, ఒక్క చెడు పని, ఒక్క చెడు ప్రవర్తన, ఒక్క చెడు దృష్టి, ఒక్క చెడు తప్పు నిర్ణయం, ఒక్క తప్పు నడక, ఒక్క అడుగు నువ్వు ఇంతవరకు చేసిన మంచి పనులన్నింటినీ సర్వనాశనం చేస్తాయి. కాబట్టి నువ్వు యాక్షన్ చేసేటప్పుడు కూడా ఏం చెప్తా అంటే, యాక్షన్ ఎలా డిజైన్ చేసుకో, వాల్యూ యాడెడ్, విలువైన పని చెయ్యి. ఇప్పుడు తక్కిన వాటన్నిటికీ విలువ వస్తాయి.
విలువలేని పని చేస్తే తక్కిన వాటన్నిటికీ విలువ ఆటోమేటిక్గా పోతుంది అంటున్నాను. నువ్వు పనికి ఏ విలువ ఇస్తావో నీ లైఫ్కి మొత్తం అదే విలువ వస్తాయి. నీ పనిలో ఏం విలువ లేదు నీ లైఫ్కి విలువ ఉండదు. సింపుల్గా ఇప్పుడు సెకండ్ నంబర్లో పుట్టారు థాట్. నీ ఆలోచనలకు నువ్వు ఎటువంటి విలువ ఇస్తావో ఓకే నీ లైఫ్కి మొత్తం అదే విలువ వస్తుంది, అదే గుర్తింపు వస్తుంది, అదే గౌరవం వస్తుంది. నీ ఆలోచనలకు ఒకవేళ నువ్వు విలువ సరిగా ఇవ్వలేదనుకో తక్కిన లైఫ్ అంతా జస్ట్ ఎక్స్పైర్డ్ అయిపోతుంది, అది కాలగరువులో కలిసిపోతుంది అంతే. అది గుర్తుంచుకోవాలి. అక్కడ దేన్ని టచ్ చేస్తే మొత్తం టచ్ అవుతుందో నేను దాన్ని ఇక్కడ మైండ్ సెట్ అని చెప్పాను. నేను టచ్ చేస్తాను అనుకో నీ మొత్తం లైఫ్ మొత్తం షేక్ కావాలంటే నేను ఎక్కడ టచ్ చేయాలి? ఓకే ఇప్పుడు ఈ కరెంట్ ఉన్నది, ఒక్కొక్క దాన్ని ఇప్పుడు స్విచ్ ఆన్ చేసుకుంటే లాల్ లైన్. ఓకే మెయిన్ ఒకటి ఉంటుంది, ఒకసారి ఇట్లా కిందికి కట్టినా అంటే మొత్తం లైట్స్ అవుతాయి. ఇప్పుడు మీకు అర్థమైందా? ఇప్పుడు నేను ఇచ్చింది మెయిన్ అన్నమాట. నీ మెయిన్ ఎక్కడ ఫంక్షన్ కావాలి అంటే యాక్షన్లో ఫంక్షన్ కావాలి. ఓకే కొంతమందికి బాగా, కొంతమందికి